హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు అమ్మా నాన్న. ఈ కథని రచించిన వారు వైశాలి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే 5 నిమిషాల నుంచి అమ్మకి ఫోన్ చేస్తున్నా తీయకపోవడంతో కాస్త భయమేసింది శిరీషకి. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక కాసేపు విశ్రాంతి తీసుకొని సొంత దేశంలో ఉంటున్న అమ్మకు అత్తగారికి ఫోన్ చేసి కాసేపు మాట్లాడటం పరిపాటి. అమెరికా వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. పెళ్ళవ్వగానే పట్టుమని 10 రోజులు అత్తగారింట్లో ఉన్నదో లేదో వెంటనే భర్త కార్తీక్ తోటి అమెరికా పయనమైంది. అత్తగారికి మామగారికి తోడుగా మరిది తోడికోడలు ఉండటం మనస్సుకు కొంచెం స్వాంతన కలిగించే విషయం. కానీ శిరీష తల్లిదండ్రులు మాత్రం వాళ్ళ సొంతూరులో పల్లెటూరిలో ఇద్దరే ఒంటరిగా ఉంటున్నారు. ఉన్న 2 కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేసేయడంతో ఇంకా అక్కడ సిటీలో మాకేంటి పని అని తిరిగి తమ సొంత గూటికి చేరుకున్నారు. కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆవిడ పరిస్థితి కూడా అంతే. ఫోన్ ద్వారా తల్లిదండ్రులు బాగోగలు తెలుసుకోవడమే కానీ ఇంకా ఏమీ చెయ్యలేని స్థితి. ఎంతకీ తల్లి ఫోన్ తీయకపోవడంతో గాబరాగా అక్కకి ఫోన్ చేసింది శిరీష. తన అక్క తనూజ కూడా అమ్మ ఫోన్ తీయలేదని నాన్నకి ఫోన్ చేద్దామని అనడంతో ఇద్దరూ కలిసి తండ్రికి కాన్ఫరెన్స్ కాల్ కలిపారు. హలో. ఆత్రంగా భయంతో ఫోన్ చేసిన కూతుళ్ళకి తండ్రి గొంతులో ఎప్పటి ఉత్సాహం వినిపించలేదు. నాన్న, ఎలా ఉన్నారు నాన్న? మెల్లగా అడిగింది పెద్ద కూతురు తనూజ. ఏదో మీ అమ్మ పుణ్యమా అని ఇలా ఉన్నాను, గొణిగాడు ఆయన. ఏమైంది నాన్న అలా మాట్లాడుతున్నారు? ఒంట్లో ఏమైనా బాలేదా? కంగారు పడుతూ అడిగింది తనూజ. అవును నాన్న, ఏమైంది? అంతా బానే ఉందిగా. శిరీష కూడా అదే ప్రశ్న వేసింది. లేదమ్మా, ఏమీ బాలేదు. మీ అమ్మ పద్ధతేమీ బాగోలేదు చెప్పేశాడు ఆయన. అమ్మేం చేసింది నాన్న? అంతా మన మంచికేగా చెప్తుందని మీరంటారు, గుర్తు చేస్తూ అడిగింది తనూజ. మంచికేంటమ్మా? మంచికి నలుగురు స్నేహితులతో కలవనివ్వదు, ఇష్టం వచ్చిన తిండి తిననివ్వదు, టీవీ చూస్తే తప్పు, రాజకీయాలు మాట్లాడితే తప్పు, నుంచుంటే తప్పు, కూర్చుంటే తప్పు. అబ్బా, నా వల్ల కాదమ్మా, కోపంగా విసుక్కుంటూ చెప్పాడు. ఏమాత్రం దానికి అమ్మనెందుకు తిడుతున్నారు నాన్న? అసలే కరోనా టైం, అందులో 2 సీనియర్ సిటిజన్స్, బయట తిరిగితే రిస్క్ అనుకుంటుంది, అందుకే బయట తిరగొద్దని అంటుంది. మీకు ఇష్టమైన షుగర్ ఉందని మాత్రమే స్వీట్స్ తినొద్దంటుంది. ఏం నాన్న, ఒకే ఇంట్లో 2 రాజకీయ నాయకులు ఉండంగా లేనిది నువ్వు అమ్మ వేరు పార్టీలని సపోర్ట్ చేస్తే ఏంటి? అమ్మని అదే పనిగా ఒకరి తర్వాత ఒకరు వెనకేసుకొస్తూ మాట్లాడారు. మీరెన్నన్నా చెప్పండి, నా మాట మారదు, నా నిర్ణయం మారదు, కరాఖండిగా చెప్పేసి ఫోన్ పెట్టేశారు. అలా ఫోన్ పెట్టేసరికి కాళ్ళు చేతులు ఆడలేదు ఇద్దరికి. ఎందుకో మళ్ళీ ఒకసారి తల్లికి ఫోన్ చేద్దామని ఫోన్ చేసేసరికి ఈసారి ఏ దేవుడు కరుణించి ఆవిడైతే ఫోన్ తీసింది. అమ్మా, ధైర్యాన్నంతా కూడదీసుకుని పిలిచింది శిరీష. కూతుళ్ళు గొంతు వినగానే గొక్కబట్టి ఏడ్చేసింది ఆవిడ. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకలా ఏడుస్తున్నావు? తనూజ, మీ నాన్నతో నా వల్ల కావట్లేదే. మొన్న మీ నాన్నగారి క్యారమ్ బోర్డు స్నేహితులతో ఒకరికి కరోనా లక్షణాలు ఉన్నాయని ఈరోజు ఆయన్ని ఆటకి వెళ్ళొద్దన్నాను. అంతే, నా మీద ఇంతెత్తున లేచి గట్టిగా అరిచేసి వెళ్ళిపోయారు. ఇక చాలు,
అలసిపోయాను. మీకు పెళ్ళిళ్ళైపోయాయి. నేను మా అన్న సత్యం మామయ్య దగ్గరికి వెళ్ళిపోతాను. నేనంటే పడని మనిషితో నేనిక ఉండలేను. నా మనసుని మోసం చేసుకుంటూ ఇక ఉండలేను. నన్ను బాధ పెట్టొద్దు. టక్కున ఫోన్ పెట్టేసింది. తల్లి తండ్రి చెప్పిన మాటలకి ఇద్దరికి గుండె ఆగినంత పనైంది. వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడుంటారు అన్న ధైర్యంతో ఇద్దరిని వదిలిపెడితే ఇలా అయ్యిందంటే అని నిద్ర పట్టట్లేదు ఇద్దరికి. ఇక శిరీష అంత దూరంలో దేశం కాని దేశంలో ఉండటం వల్ల ఇండియాకి రాలేక అక్క తనూజని శ్రమ అనుకోకుండా అమ్మా నాన్నను కలిసి నచ్చ చెప్పి రమ్మని పంపింది. తనూజ కూడా శిరీషతో తను మరి అంతగా చెప్పాల్సిన పని లేదని, రేపు వెళ్ళి ఆఫీసులో లీవ్ పెట్టి వెంటనే తల్లిదండ్రుల దగ్గరికి బయలుదేరుతానని చెప్పింది. చెప్పింది చెప్పినట్టే పక్క రోజే భర్త పిల్లలకి విషయం దాచి అమ్మ ఆరోగ్యం బాగోలేదని అబద్ధమాడి ఆఫీసుకు వెళ్ళి లీవ్ పెట్టి పుట్టింటికి బయలుదేరింది. బయలుదేరి వెళుతున్నంతసేపు శిరీషతో మాట్లాడుతూ శిరీషని ఓదార్చింది. కాసేపు ఒకరికొకరు స్వాంతన కలిగే మాటలు చెప్పుకున్నారు. చాలా రోజుల తర్వాత పుట్టిన ఊరు చూసిన తనూజ ఇంటికి వెళుతున్నంతసేపు దారెంబడి తనని పలకరించేవాళ్ళే. కాసేపు వాళ్ళ మాటలు సమస్యని మరచిపోయేలా చేసిన సందు మలుపు తిరగగా ఇల్లనగా ఏ వార్త వినాల్సొస్తుందో అనే భయంతో ఒక్క క్షణం ఆగి గుండెకి ధైర్యం చెప్పుకొని ముందడుగు వేసింది. చెప్పా పెట్టకుండా వచ్చి ఎర్రటి ఎండలో తలుపు తీసుకొని గుమ్మం దగ్గర నుంచుని ఇంటికిలోకి వెళదామా వద్దా అని ఆలోచిస్తున్న పెద్ద కూతురుని హాల్లో నుంచి గమనించి వచ్చింది తనునా కదా అని ఒక్క క్షణం కళ్ళద్దాలు పెట్టుకొని చూశాడు ఆ తండ్రి. తను అమ్మా తను గబగబా లేచి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ నేరుగా వచ్చి కూతురు చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళాడు నాన్న. ఏమేవు చూడు ఎవరొచ్చారో అని గట్టిగా కేకేసి తనుని చూస్తూ ఉండిపోయాడు. నాన్న పిలిచింది అమ్మనేనా అంటే అమ్మ ఇంకా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా? ఇద్దరూ కలిసిపోయారా? ఆలోచనల ప్రవాహానికి తల్లి రాకతో అడ్డుకట్ట వేసింది కాసేపు. తను ఇంత ఎండలో చెప్పా పెట్టకుండా వచ్చావేంటి పిచ్చి తల్లి? చెప్పుంటే నాన్న స్టేషన్కి ఆటో తీసుకొచ్చేవారుగా. ఎండన పడొచ్చిన కూతురికి తల్లిదండ్రులిద్దరూ బాగానే ఉన్నారు అని మనసులోనే ఆనందపడి ఇక ఆ విషయం అడగకపోవడమే మంచిదని గమ్మునుండిపోయింది. చెప్పా పెట్టకుండా ఎందుకు వచ్చావని వాళ్ళు అనుమానంగా అడిగినా ఏ సమస్య లేదని, ఇద్దరిపై బెంగపడి అలా వచ్చానని అబద్ధం చెప్పి కొంతవరకు వాళ్ళని నమ్మించింది. రోజంతా హాయిగా పాత రోజులు పాత స్మృతులతో గడిపేశారు. అమ్మ చేతి వంట తిని హాయిగా అమ్మ ఒళ్ళు నిద్రపోయింది తనూజ వచ్చిందాన్ని విషయం తెలిసి పక్కన ఊరు నుంచి సత్యం మేనమామ వచ్చారు. ఆరు బయట వరండాలో కూర్చొని అమ్మ వేసిన వేడి వేడి పకోడీలు తింటూ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. తనూజ రాకకి కారణం ఎరిగినట్టుగా సత్యం మాటలుండేసరికి ఉండబట్టలేక అసలేమైందని అడిగేసింది తనూజ. ఏం లేదమ్మా, ఇద్దరికి దిష్టి కొట్టింది. ఈ దెబ్బతో ఆ దిష్టి కాస్త పోయిందిలే. బాధపడకని తల నిమిరి చిన్న నవ్వు నవ్వి చెప్పాడు. ఎప్పుడూ లేనిది మీ అమ్మ తనని ఇక్కడి నుంచి మా ఇంటికి వచ్చింది, కానీ వచ్చిన కాడి నుంచి ఒక్క క్షణం ఉండలేకపోయింది. తెల్లవారి లేచి కాఫీ తాగినప్పటి నుంచి స్నానం చేసి దేవుని పూజ చేసిన, భోజనం చేసిన, నిద్రపోయే వరకు మీ నాన్నను తలుచుకొని
నిమిషం లేదంటే ఒట్టు. ఇక్కడ రాములు మీ నాన్న స్నేహితుని ద్వారా మా బావ పరిస్థితి కనుక్కుంటే మీ అమ్మ కన్నా ఇంకా ఎక్కువగా కంగారు పెట్టేశాడట. పక్క రోజే ఊరికి బయలుదేరదామనుకున్న మీ అమ్మకి ఎదురొచ్చి మీ నాన్నే ఇంటికి తీసుకువెళ్ళాడమ్మా. ఇదంతా చూసిన నాకు పెళ్ళైన కొత్తలో వీళ్ళు చెయ్యలేని పనులు, ఆడలేని గిల్లి గజ్జాలు ఇలా షష్ఠి పూర్తి తర్వాత ఆడి ముచ్చట తీర్చుకున్నట్టు అనిపించిందమ్మా. హాయిగా నవ్వేశాడు. మామయ్య మాటలు అమృతంలా వినిపించాయి తనూజాకి. మనసులో ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. మావయ్యని ఊరికి పంపి ఇంట్లోకి అడుగు పెడుతున్న అమ్మ మంచంపై కూర్చుంటే అమ్మ కాలికి నాన్న జెండూ బాంబు రాస్తూ కనిపించాడు. మీరెప్పుడు ఇంతే. మీరు చేసిన హడావుడికి పాపం పెద్దది పరుగు పరుగున ఇంటికి వచ్చేసింది. విసుగు నటిస్తూ చెప్పింది ఆవిడ. నువ్వేమన్నా తక్కువ? ఆ రోజు నువ్వేగా మీ సత్యం అన్నయ్య దగ్గరికి వెళ్తానని ఊదరగొట్టింది. తప్పంతా నాదనంటావా? ఆశ్చర్యంగా లేని కోపాన్ని నటించాడు ఆయన. ఒకటా రెండా 30 ఏళ్ల సాంగత్యం మనది. పెళ్ళైన రోజు నుంచి ఇప్పటి వరకు విడిగా ఉన్న సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఇన్నేళ్లలో నువ్వలిగి పుట్టింటికి పోయింది లేదు. నేను నిన్ను బ్రతిమిలాడి తీసుకొచ్చింది లేదు. ఈ దెబ్బతో ఆ కోరిక కూడా తీరిపోయిందిలే నవ్వేశాడు ఆయన. నిజమే, మీ మీద కోపంతో వెళ్ళిన మనసులో మాత్రం మీరొస్తారని ఆత్రంగా ఎదురుచూశాను. మనస్ఫూర్తిగా నవ్వింది ఆవిడ. పంపనైతే పంపా. తర్వాత తెలిసింది నువ్వు లేక నేనొక్క క్షణం కూడా ఉండలేనని. ఒకరిని విడిచి ఒకరు ఉండలేం. ఏదైతేనేమి పెద్దదొచ్చింది. కొన్ని రోజులు హాయిగా చూసుకుంటాం బిడ్డను. హాయిగా నవ్వుకున్నారు. ఇద్దరి నవ్వులని ఫోటోలు బంధించి శిరీషకి పంపింది తనూజ. అవును, అమ్మా నాన్న అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ సంసారాన్ని లాగుతున్న జంట పక్షులు, ప్రేమ నింపుకున్న ప్రేమ పక్షులు. దేవుడు వీళ్ళిద్దరికీ దీర్ఘాయువుని సంతోషాన్నిచ్చి చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.